సో FB60లో పోస్ట్ చేద్దాం. 96 ఫస్ట్ 19006. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమౌంట్. సో 10,000 INR తోటి విత్ ట్యాక్స్ తోటి పోస్ట్ చేద్దాం. ట్యాక్స్ వద్దాం. నాట్ డిఫైనింగ్ కంపెనీ కోడ్ HPI అన్నారు. సప్లయర్ వేరే ఉందా? నెంబర్ వేరే మారింది, ఇక్కడ చేంజ్ అయింది. నెంబర్ జంపింగ్ అయినాయి. B60. వచ్చేసి సేవ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 7. ఈ 7కి వచ్చేసి 11. 11 అబ్జర్వ్ చేసినారా? నెంబర్ చేంజ్ అయింది. BP అండ్ వెండార్ నెంబర్ సేమ్ కాదు, ఎందుకంటే జంపింగ్ అయింది. నేను ఏదో టెస్ట్ చేసేటప్పుడు ఒకటి స్ట్రక్ అయింది, అది అందుకు జంప్ అయింది నెంబర్. ఓకే, 20. సిమ్యులేట్ పోస్ట్. ఓకే, ఇంకొక నెంబరు 12. ఫారెన్ వెండర్. ఓకే, USD కరెన్సీలో పోస్ట్. ఫిఫ్టీ కాదు, 3000 USD. పోస్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం 110లో ఈరోజు డేట్. వన్ ఇక్కడ వచ్చేసి పారామీటర్స్ వచ్చేసి FPIN, పేమెంట్ మెథడ్ 3. పేమెంట్ మెథడ్ ఇవ్వలేదు ఇంకా. సో కొన్ని వెండార్లో ఇద్దాము, వెండార్లో పేమెంట్ మెథడ్ ఇచ్చేద్దాం. ఓకే, పేమెంట్ మెథడ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 3.
ఓకే. సిక్స్ కూడా అలాగే సార్. పేమెంట్ మెథడ్ 3. ఎయిట్కి కూడా అదే ఇద్దాం. ఓకే. నెక్స్ట్ వెండర్ వచ్చేసి ఇప్పుడు మన సప్లయర్స్ వచ్చేసి మల్టిపుల్ ఇక్కడ. నెక్స్ట్ సప్లయర్ వచ్చేసి 6, 7 10 అనుకుంటుంది కదా. 10, 11, 12. 10, 11, 12. ఓకే. సేవ్. ఈ సెలక్షన్లో ఏం లేదు. ఎన్ని ఇన్వాయిస్ ఉంటే అన్ని తీసుకుంటాను. ఓకే. సెలెక్ట్ ఇక్కడ వెండర్స్ కూడా 10. నా సెకండ్ తీసుకున్నది పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేస్ కదా. థర్డ్ అన్చెక్ పెట్టుకున్నాను. థర్డ్ అన్చెక్ పెట్టాను. పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్. ఓకే. ఇక్కడ వచ్చేసి రేంజ్ 10 to 12 ఇచ్చేయి. ఇంకా 12. ఇక్కడ నేనేమో ఇవ్వట్లేదు ఏమి వేరియంట్. ఓకే. అంతే కదా. ఓకే. ప్రపోజల్ స్టార్ట్. ప్రపోజల్ క్రియేటెడ్. సో డిస్ప్లే ఎర్రర్స్ ఉన్నాయి. మేబీ ఐడెంటిఫై చేస్తూ ఉండదు. నో వ్యాలిడ్ పేమెంట్ మెథడ్. సో ఇక్కడ మనం ఈచ్ ఇన్వాయిస్లో వచ్చేసి ఇన్వాయిస్ పోస్టింగ్లో పేమెంట్ మెథడ్ లేదు. పేమెంట్ మెథడ్ ఇచ్చేద్దాం ఇన్వాయిస్ లెవెల్లో. FB02. ఓకే. 25. ఇక్కడ వచ్చేసి పేమెంట్ మెథడ్ వచ్చేసి 3. ఇంకొకటి వచ్చేసి సెకండ్ది 26. ఇందులో పేమెంట్ మెథడ్ 3. ఇంకోటి 27 ఉంటుంది. 27 పేమెంట్ మెథడ్ 3. ఓకే. సో నేను మళ్ళీ రన్ చేయాలి దీన్ని. కాబట్టి డిలీట్ ప్రపోజల్. ఓకే. మళ్ళీ రన్ చేస్తా. ఇప్పుడు 2కి వచ్చినాయి. థర్డ్ దానికి ఎర్రర్ ఉంది. దీనికి యూఎస్డి కరెన్సీ దీనికి చేంజ్ చేయలేదు దానికి మన పేమెంట్ మెథడ్ ఉంది. యూఎస్డి పేమెంట్ మెథడ్ ఉంది. ఇక్కడ ఏంటంటే వ్యాలిడ్ పేమెంట్ వెండర్ చెక్ చేయనా. వెండర్లో ఉంది. పేమెంట్ మెథడ్లో పేమెంట్ మెథడ్ కరెక్ట్ కాదు. FBZP పేమెంట్ మెథడ్ ఉన్న కంట్రీలో. సో థర్డ్కి వచ్చేసి ఇక్కడ ఇండియా allowed payments
మన సెకండ్ ఓపెన్ పేమెంట్ మెథడ్ అదే కరెన్సీ అలౌడ్. పేమెంట్ మెథడ్ కరెన్సీ అలౌడ్ వచ్చేసి ఆల్ అలౌ కరెన్సీ చేయాలి, బ్లాంక్ ఉంది. అలౌ చేయాలి. ఏం ప్రాబ్లం లేదు. వ్యాలిడ్ పేమెంట్ మెథడ్ కాదు, మెథడ్స్ కంపెనీ కోడ్. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఇది అలౌడ్. ఫారెన్ కరెన్సీ అలౌడ్, ఇది కరెక్ట్ గానే ఉంది. క్యాన్సిల్ బీపీ. బీపీ వచ్చేసి 8 అవుతుంది. బీపీ వచ్చేసి 8. ఇందులో కరెన్సీ ఎక్కడ ఉంటుంది? కరెన్సీ ఏమన్నా ఐఎన్ఆర్ ఇచ్చినామా? జనరల్ డేటాలోకి వెళ్ళిన ఫస్ట్ పేజ్లోనే కొంచెం డ్రాగ్ చేయి, ఇంకా కొంచెం డౌన్. అంటే కంపెనీ కోడ్ కరెన్సీలో కూడా ఇస్తుంది నా కంపెనీ కోడ్. ఫోర్ యూ ఉంది. అయిన కంపెనీ కోడ్ కరెన్సీ ఇక్కడ ఆ కరెన్సీ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంటుంది. మనం పేమెంట్ మెథడ్ నాట్ వ్యాలిడ్ అని చెప్తాము. యూఎస్డిలో పోస్ట్ చేసినాము, ఐఎన్ఆర్ లో పేమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. సరే, ఏంటిది డిస్ప్లే లాగ్. పేమెంట్ మెథడ్ 3 is permitted. ఓకే, 1 2 ఓకే, 20 is ఓకే. ఓకే, స్టిల్ అవైలబుల్. ఓకే, అదర్ బ్యాంక్ పేమెంట్ మెథడ్ 3 is permitted. ఓకే, 3000 EHG. Payment is this one. Okay, payment is due now to the amount ESG. Payment method being changed. Bank details are being checked. System records. No suitable bank can be selected on ఎక్కడ no permitted payment exist. So no suitable bank. ఓకే, బ్యాంక్ వచ్చేసి మనకు ఐఎన్ఆర్ ఉంటుంది. హౌస్ బ్యాంక్స్ మేబీ ప్రాబ్లం. జెడ్పీ మనకు హౌస్ బ్యాంక్స్ వచ్చేసి ఐఎన్ఆర్ లో మాత్రమే ఉంటాయి. హౌస్ బ్యాంక్స్ బ్యాంక్స్ బ్యాంక్ ఇక్కడ ఓన్లీ ఐఎన్ఆర్ కరెన్సీలో ఉన్నాయి. సో ఫారెన్ బ్యాంక్ ఒకటి చేసుకోవాలి. యుఎస్డి కరెన్సీకి ఒకటి చేసుకోవాలి. దానికంటే ముందు ర్యాంకింగ్ ఆర్డర్ కూడా ఉండాలి. ర్యాంకింగ్ ఆర్డర్ ఇక్కడ వచ్చేసి కరెన్సీ ఇక్కడ కూడా. ఓకే, సో పేమెంట్ మెథడ్ యూఎస్డి, ఇది ఒక సేవ్.
ర్యాంకింగ్ ఆర్డర్ బ్యాంక్ ఇంటర్ 3 USD. Let's try now. అవుట్ బ్యాంక్ కూడా ట్రై చేద్దాం ఒకసారి, లేదంటే అవుట్ బ్యాంక్స్ కూడా క్రియేట్ చేద్దాం. అది పేమెంట్ ఇక్కడ డిటర్మినేషన్, అకౌంట్ డిటర్మినేషన్ లో ర్యాంకింగ్ ఆర్డర్ మన పేమెంట్ మెథడ్ 3కి ఓన్లీ INR సెలెక్ట్ చేసింది. ఇది మ్యాటర్. ఓకే, ఈ మన కంపెనీ కోడ్కి ర్యాంకింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు HDFC బ్యాంక్ కానీ HSBC బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా పేమెంట్ 3కి ఓన్లీ INR సెలెక్ట్ చేస్తున్నాం. మనమేమో చేస్తున్నది USDకి చేస్తున్నాం. కాబట్టి సిస్టమ్ డిటర్మైన్ చేసుకోలేదు. అందుకని చెప్పేసి ఇంకొకటి యాడ్ చేశాను ఇక్కడ USD కరెన్సీ కదా నార్మల్గా, అందుకే ఇక్కడ బ్లాంక్ ఇస్తాం. రియల్ టైంలో ఇలాగే వేయాల్సింది. ఓకే ఎనీవే అది మంచిది అయిపోయింది. ఓకే పేమెంట్ అవుతుంది. ఓకే పేమెంట్ డన్. సో పేమెంట్ ఆర్డర్స్ 3 జనరేటెడ్, 3 కంప్లీటెడ్. మనకు ఇప్పుడు DME ఫైల్ జనరేట్ చేద్దాం. క్రాస్ పేమెంట్ మీడియం చేసి సెండ్ ఐడెంటిఫికేషన్ 1 కంపెనీ కోడ్ ఈస్ పేమెంట్ మెథడ్ ఈస్. ఓకే ఇప్పుడు 3 అప్డేట్ అవ్వాలి. ఎస్ 3 పేమెంట్స్ వర్ సెలెక్టెడ్. సో కలెక్టర్ ఈస్ 001 ఐడెంటిఫికేషన్ తో అప్డేటెడ్. ఓకే ఇప్పుడు ఇది A11 లో మనమే సేవ్ చేస్తాం నా పాత A11 లో మనమే సేవ్ చేస్తాం, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. A11 లోకి ఇప్పుడు నేనేం చేసిన ఇక్కడ జస్ట్ పేమెంట్ మీడియం రన్ చేసిన. ఇది యాక్చువల్ గా వేరియంట్ నుంచి నిన్న డిస్కస్ చేసినాం కదా, ఇక్కడ వేరియంట్ ఆ ప్రోగ్రామ్ కి పేమెంట్ మీడియం లో ఇక్కడ వేరియంట్ ఇచ్చేసి రన్ చేసేస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఆ పేమెంట్ మీడియం ఇక్కడ మనం పోయి మాన్యువల్ గా దీంట్లోకి ఎన్విరాన్మెంట్ లేకపోయి మళ్ళా పేమెంట్ లేకపోయి ఇలా రన్ చేయరు యూజర్స్ నార్మల్ గా. ఓకే ఇక్కడ మనము ఆ వేరియంట్ ఎందుకని చెప్పేసి ఇట్లా చేయలే. ఓకే నార్మల్ గా అయితే ఆటోమేటిక్ గా ఈ స్క్రీన్ ఈ పేమెంట్ ప్రోగ్రామ్ ఏదో ఇదిగో ఈ పేమెంట్ ప్రోగ్రామ్ SAP FAPY_merge. ఓకే ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేసి ప్రింట్ మీడియాలో ఇక్కడ ఇంకొక ఎంట్రీ చేసేటప్పుడే ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసి వేరియంట్ కూడా ఇచ్చేస్తారు. వేరియంట్ ఇచ్చేసి సేవ్ చేసేస్తే ఆటోమేటిక్ గా మన F00 రన్ అయిపోతేనే A11 లోకి వెళ్ళి ఇప్పుడు A11 లోకి ఇప్పుడు వెళ్ళింది. మనము ఎందుకంటే మాన్యువల్ గా రన్ చేసినాం కాబట్టి DME ఫైల్ జనరేట్ చేసినాం, కానీ వేరియంట్ సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. A11 లో ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. ఎలా సేవ్ అవుతుంది? త్రూ వేరియంట్ ద్వారా. కాన్ఫిడెంట్ గా చెప్పు, తెలుసు కదా. ఇంకా ఎస్ వేరియంట్ ద్వారానే. ఏ వేరియంట్? అదే DME OBPM4. OBPM4. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను డైరెక్ట్ గా. ఎలా వచ్చినాను ఇక్కడికి? OBPM4. మనం మెయిన్ గా రియల్ టైమ్ లో కూడా ఇవే వర్క్ చేసేది. OBPM1, OBPM4 ఈ రెండు టీ కోడ్లు యూజ్ చేసేది, వేరే యూజ్ చేయము. OBPM4 లోకి వచ్చేస్తే మన ఫార్మాట్ ఏందని తీసుకుంటే, ఓకే ఇది మన ఫార్మాట్, ఇది మన ఫార్మాట్. ఓకే దీనికి ఇదిగో వేరియంట్ HSBCకి ఒక వేరియంట్,
ఓకే, హెచ్డిఎఫ్సికి ఒక వేరియంట్, పేమెంట్ మెథడ్ 3 అగెనెస్ట్ గా. ఓకే, ఇక్కడ వేరియంట్ లోకి వెళ్తే ఎడిట్ వేరియంట్. ఓకే, మళ్ళీ ఎడిట్ వేరియంట్ లోకి వెళ్తే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ అయితే ఇక్కడ పాత్ ఇచ్చుకోవచ్చు. సమ్ టైమ్స్ రియల్ టైమ్ లో ఈ పాత్ ని చేంజ్ చేయమంటారు. ఓకే, నార్మల్ గా ఒకేసారి ఓకే ఫిక్స్డ్ కూడా ఉండదు. కొన్ని ఒక ఇయర్ అయిపోతానే ఇయర్ వైజ్ కూడా పెట్టుకుంటారు పాత్. ఓకే, 2026 ఇక్కడ ఇక్కడ ఇంకో స్లాష్ ఇచ్చి 2026. ఓకే, 2026 అంతా ఇలాగే ఈ ఫోల్డర్ లోనే చేయాల. నెక్స్ట్ ఓకే ఇయర్ కి వచ్చేసరికి సేవ్ అవ్వాలా. మళ్ళా 27 అనే ఫోల్డర్ లో సేవ్ అవ్వాలా. ఇట్లా ఫాలో అవుతారు కొంతమంది. మనము సిస్టమ్ కి అప్డేట్ చేయాలి. ఇయర్ అండ్ యాక్టివిటీ కూడా వన్ ఆఫ్ ది ఇయర్ అండ్ యాక్టివిటీ అవుతుంది. ఈ ఈ ఈ ఆ, ఈ ఈ పాత్ ని అప్డేట్ చేయడం. నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి 27 లోకి అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలంటే ఇక్కడ చేంజ్ చేస్తేనే అప్డేట్ అవుతుంది, లేదంటే కాదు. ఇప్పుడు ఓకే ఓకే నేను డైరెక్ట్ గా ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పు. ఇ- ఇదే పాత్ అని నాకు ఎలా తెలిసింది? మనం అది ఇచ్చినాం కాబట్టి. ఇక్కడ వేరియంట్ లో ఈ వేరియంట్ OBPM4 నా ఫార్మాట్ కి ఇది ఫార్మాట్, పేమెంట్ మీడియం ఆ, ఫార్మాట్. దీనికి అగెనెస్ట్ గా ఇక్కడ అవుట్పుట్ కంట్రోల్. ఓకే, అవుట్పుట్ కంట్రోల్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్పుట్ టు ద ఫైల్ సిస్టమ్. అవుట్పుట్ టు ద ఫైల్ సిస్టమ్ అంటే నా అవుట్పుట్ జనరేట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ సిస్టమ్ లో ఈ పాత్ లో సేవ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, ఇక్కడ పాత్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఏ పాత్ ఇస్తే ఆ పాత్లోకి వెళ్తాం. ఆ. ఓకే, ఇప్పుడు చెప్పు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి నేను? CG74 CG3Y ఇది కూడా ఫ్రీక్వెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. CG3Y CG ఎండ్ యూజర్స్ కి తెలీదు. CG3Y లో డౌన్. ఓకే, ఎండ్ యూజర్స్ కి ఫ్రీక్వెంట్ గా గుర్తుపెట్టుకొని మనం CG3Y ఫేవరెట్స్ లో కూడా పెట్టుకోవచ్చు ఈ కోడ్. ఓకే, సేమ్ పాత్, ఫైల్ నేమ్ సేమ్ పాత్, ఫైల్ నేమ్ ఇచ్చిన. ఇది ఏంది ఈ పాత్? ఇది అది సిస్టమ్ దేనా ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి? సోర్స్ ఫైల్. ఇది సోర్స్ ఫైల్ అంటే సిస్టమ్ లో AL11 పాత్ లో ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నా సిస్టమ్, ఇక్కడ మన సిస్టమ్ ఏదో టార్గెట్ ఫైల్ ఆన్ ఫ్రంట్ ఎండ్. ఓకే, టార్గెట్ ఫైల్ ఇక్కడ మన ఎక్కడ కావాలనుకుంటే ఎక్కడ అక్కడ కావాలో అక్కడ. యూజర్స్, నార్మల్ గా యూజర్స్ చేస్తారు ఈ పని. మనకు గైడెన్స్ ఇవ్వాలి. మనం ఓకే .xml ఇక్కడ వచ్చేసి ఆల్ ఫైల్స్, ఆ ఫైల్ నేమ్ తోటి సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పాత్ ఇచ్చేసినాయి మన సిస్టమ్ లోకి. దాన్ని డౌన్లోడ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని డౌన్లోడ్ అని ఉంటుంది ఆప్షన్. డౌన్లోడ్ అని కొట్టేస్తే సో ఇది యూజర్ SAP ఈ ఫైల్ నుంచి ట్రాన్స్ఫర్ టు సి అంటే నా డ్రైవ్. ఇది యూజర్స్ రావంజీ ఇక్కడ దీని డౌన్లోడ్స్ లో సేవ్ అయి ఉంది. ఓకే, నేను వెళ్ళి ఇప్పుడు నా డౌన్లోడ్స్ లోకి వెళ్ళి చూస్తే ఈ ఫైల్ ఉంటుంది. ఇదిగో 7.xml తోటే సేవ్ చేయాలి. ఈ పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? ఏ టేబుల్లో ఉంటుంది? మన DME ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా సారీ REGP REGH REGUP అంటే పేమెంట్స్. ఓకే, లైన్ ఐటమ్ డేట్. మన రన్ ఏంటి? రన్ ఆన్ వచ్చేసి డేట్, HTIN 1. ఓకే, మన డేట్ వచ్చేసి 10/07/2026 ఇట్లా ఇచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ఇండికేటర్ ఎప్పుడు ఆల్వేస్ ఈక్వల్ టు బ్లాంక్ ఉండాలి. దీని అర్థం ఏంటంటే ఓన్లీ ప్రపోజల్ కూడా పిక్ అవుతుంది మనం డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తే. ఓకే, సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈక్వల్ టు బ్లాంక్ పెడితే సో బ్లాంక్ గా ఉండే ఓన్లీ పేమెంట్ డాక్యుమెంట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు 3 పేమెంట్స్ వచ్చేసినాయి. 3 డాక్యుమెంట్ నంబర్స్ కి 3 పేమెంట్స్ వచ్చేసినాయి.
ఓకే, ఒకటి వచ్చేసి యుఎస్డిలో, రెండు వచ్చేసి ఐఎన్ఆర్లో. సో సమ్ టైమ్స్ నాకు ఈ కరెన్సీలో కరెన్సీ వైజ్ పేమెంట్ అవ్వాలా, లేదంటే పేమెంట్ మెథడ్ వైజ్ పేమెంట్ అవ్వాలా అని చెప్పేసి కొన్ని రిక్వైర్మెంట్లు వస్తాయి రియల్ టైంలో. అంటే ఇక్కడ ఈ రెండు ఇన్వాయిసెస్ కి కలిపి ఒకే పేమెంట్ పడాలా, పేమెంట్ డాక్యుమెంట్ ఇన్వాయిసెస్ రెండు కలిపి. ఓకే, అమౌంట్ అప్పుడు 10,000 అమౌంట్ 10,000 20,000 కలిపి ఒకే 30,000 కలిపి ఒకే డాక్యుమెంట్ లో పడాలా అనే రిక్వైర్మెంట్లు వస్తాయి. ఓకే, అలాంటివి మనము మళ్ళీ ఫార్మాట్ లోకి వెళ్ళి చూడాలా, సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని, ఆ రెండు చేయాలి అవి. ఇప్పుడు వచ్చేసి త్రీ ఇన్వాయిసెస్ కి 3 పేమెంట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఓకే. ఫైల్లోకి వెళ్ళి చూస్తే ఇదిగో మెసేజ్ ఓకే ఉంది, రెఫరెన్స్ నెంబరు. ఇప్పుడు మనకు 3 పేమెంట్స్ పన్నాయి కాబట్టి ఈ 3 పేమెంట్స్ యొక్క డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉండాలి. ఇంతకుముందు ఒకటే చేసినాం కాబట్టి ఒకటే ఉంది, ఇప్పుడు 3 చేసినాం కాబట్టి 3 ఉండాలి. ఇదిగో 3-2 అనేది ఒకటి పేమెంట్, 20,000 3 4 5 ఇదిగో 20,000. ఇది డివైడ్ అయి ఉంటుంది నెంబర్, ఇది మన డాక్యుమెంట్ నెంబర్ వరకు 20 lakh 3 ఈ నెంబర్ అంతా మన పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్. ఇలాగే ఇంకొకటి ఉంటుంది, ఇదిగో 4 తోటి ఇలాగే ఇంకొకటి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంది 5 కదా, 5 ఇదిగో 5 తోటి సేమ్ ఇన్ఫర్మేషన్ రిపీట్ అయి ఉంటుంది అన్నిటికీ. మనం అబ్జర్వ్ చేస్తున్నట్లే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ 3కి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు, ఇక్కడ వరకు ఏం ఇన్ఫర్మేషన్ ఉందో ఈ టోటల్ అంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా కాపీ అయి ఉంటుంది, బట్ వేరే నేమ్ తోటి. నేమ్ వెండార్లో ఏ నేమ్ ఉంది చూడు, ఒకటి నాగార్జున, ఇంకోటి వచ్చేసి నాగేంద్ర. ఈ వెండార్ వచ్చేసి నాగేంద్ర. ఓకే, ఈ వెండార్ వచ్చేసి నాగార్జున, ఇంకో వెండార్ వచ్చేసి అంతా ప్రైవేట్ లిమిటెడ్ ఏదో పెట్టి 5 వచ్చేసి వెండార్, ఇది అంతా ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టినాం ఇంకొకటి. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సేమే, బట్ వెండార్ వైజ్ ఎక్కడైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలాగా మల్టిపుల్ ఉంటాయి, కొన్ని వందల డాక్యుమెంట్లు ఉంటాయి, వందల పేమెంట్లు ఉంటాయి ఫైల్లో. మనం ఇది సింపుల్ గా చిన్నగా ఉంది కాబట్టి ఈజీగా రీడ్ చేయగలుగుతుంది. అదే కొన్ని వేల డాక్యుమెంట్లు ఉన్నాయనుకో, వేల పేమెంట్స్ ఉన్నాయనుకో, 1000 పేమెంట్లు ఉన్నాయి, 1000 పేమెంట్ల ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. అప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు స్క్రోల్ చేసినా కూడా అలాగే ఉంటుంది, అది పోతా ఉంటుంది. దాన్ని మనం రీడ్ చేసుకోవాలి.